వెల్కమ్ టు ది లియో. పాతకాలపు సామెత ఏటో ఉంది, మనం చేస్తే సంసారం, ఎదుటివారు చేస్తే ఏదో చేరమని చెప్పి. మనం దోచుకుంటే మాత్రం లీగలు, ఎదుటి వాళ్ళు దోచుకుంటే మాత్రం ఇల్లీగలు. అంటే ఏ పద్ధతిలో మనం తీసుకున్నామో అదే పద్ధతిలో వేరే వాళ్ళు తీసుకుంటే అది తప్పు. ఇప్పుడు వైసీపీ చెబుతున్నటువంటి నీతి సూక్తులు ఇవే. గత 2 రోజుల నుంచి బొత్స సత్యనారాయణ పాపం గీతం యూనివర్సిటీకి భూములు క్రమబద్ధీకరణ చేయటం మీద పాపం విపరీతమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. అసలు ఈయనకెందుకు అంత ఆందోళన అని మనం ఒకసారి ఆలోచిస్తే, అంటే ఎందుకు మనం ఇప్పుడు బొత్స గురించే మాట్లాడుకున్నామంటే, ఈయన మాత్రం ఎకరం కోటి రూపాయలు విలువ చేసే భూమిని ₹1,00,000కు 30 కోట్లు చేసే భూమిని 30 లక్షలకు విజయనగరంలో కొట్టేశాడు. విజయనగరం గ్రోత్ సెంటర్లో, పబ్లిక్ గ్రోత్ సెంటర్లో ఈయన కుటుంబ సభ్యులు కొట్టేశారు. నాడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు 2023 సమయంలో మనం మాట్లాడుకునేది. సో అది కానీ ఇప్పుడు గీతం యూనివర్సిటీ విషయానికి వస్తే, ఇది ఏళ్ల తరబడి గీతం యూనివర్సిటీ ఆధ్వర్యంలోనే ఉన్న భూమి. వాస్తవానికి ఇప్పటి వరకు గీతం యూనివర్సిటీ కనీసం దానికి కంచి కూడా వేయాల. ఎందుకంటే అది ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు కంచి కూడా వేయాల. కాకపోతే అవసరాలకు వాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడు, మొత్తం యంత్రాంగం మొత్తాన్ని 100 మంది పోలీసుల్ని, రెవెన్యూ యంత్రాంగాల్ని, జేసీబీలని, బుల్డోజర్లను తీసుకెళ్ళిపోయి అది మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నాడు. వాస్తవానికి అది గీతం యూనివర్సిటీకి ఆనుకుని ఉన్నటువంటి భూమి. ఆ భూమిని పైగా మార్కెట్ రేటు చెల్లించడానికి వాళ్ళు సిద్ధం. ఇప్పుడు మార్కెట్ రేటు ప్రకారం మీరు కొనుక్కుంటే ఏంటి, నేను కొనుక్కుంటే ఏంటి, గీతం యూనివర్సిటీ కొనుక్కుంటే ఏంటి? మార్కెట్ రేటుకి కాకుండా బొత్స సత్యనారాయణ లాగా దోచిపెడితే తప్పు. బొత్స సత్యనారాయణకి ₹1,00,000 విలువ చేసే భూమిని ఎకరం ₹1,00,000కి దోచిపెట్టారు. 30 ఎకరాలు పబ్లిక్ గ్రోత్ సెంటర్లో దోచిపెట్టారు. కానీ ఇక్కడ అలా కాదు. అప్పుడు మార్కెట్ రేటు ఎంత ఉందో అంత మార్కెట్ రేటు చెల్లించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. గీతం యూనివర్సిటీ అంటే ఎంత ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీ, ఎన్ని లక్షల మందికి విద్యా బుద్ధులు నేర్పింది, ఎన్ని వేల మందిని ఈరోజు ఉన్నత ఉద్యోగాల్లో తీర్చిదిద్దింది. అలాంటి ఆ ఇన్స్టిట్యూట్ అంటే రన్నింగ్లో ఉండి ప్రపంచవ్యాప్తంగానే పేరొందినటువంటి గీతం యూనివర్సిటీకి భూమి ఇవ్వటం తప్పు. కానీ గ్రోత్ సెంటర్లో నేను ఇథనాల్ తయారీ యూనిట్ పెడతానని చెప్పి భూములు తీసేసుకుని నేటి వరకు కనీసం శంకుస్థాపన కూడా చేయని బొత్స తీసుకుంటే మాత్రం కరెక్టు. అంటే బొత్సాకి దోచిపెట్టింది ఎవడు మాట్లాడరా? ఎందుకు గురించి మాట్లాడరు? గీతం యూనివర్సిటీ లీగల్గా మార్కెట్ రేటు ఎంత ఉంటే అంతా చెల్లించి తీసుకుంటామని చెప్పారు. కాకపోతే ప్రభుత్వం భూమి ఇవ్వాలంతే. వాళ్ళకి మార్కెట్ రేటు చెల్లించడానికి వాళ్ళు సిద్ధం. మరి దీనికి ఎందుకు రాద్ధాంతం? ఎందుకనంటే నారా లోకేష్కి తోడల్లుడు కావటమే వీళ్ళకి వచ్చినటువంటి ప్రాబ్లం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ గీతం యూనివర్సిటీకి ఆ 54 ఎకరాల భూమిని కేటాయించాలని 2014-19 చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వీళ్ళ తండ్రి మూర్తి గారు హయాంలోనే అడగటం జరిగింది. కానీ చంద్రబాబు గారు ఆ రోజు కేటాయించాల. నిజంగా కుటుంబ సభ్యులకు కేటాయించాలి అనుకుంటే ఆ రోజే అయిపోయిన, అసలు ఈరోజు ఈ ఇష్యూయే లేదు, ఆ రోజే క్లోజ్ ఆ చాప్టర్ అనేది. కానీ చంద్రబాబు గారు అంత త్వరగా కేటాయించాల. కానీ ఈరోజు నిబంధనల ప్రకారం ఉన్నత విద్యా సంస్థలకు ప్రభుత్వం భూమి కేటాయించవచ్చు. కొన్ని సంస్థలకు తక్కువ కేటాయించవచ్చు, కొన్ని సంస్థలకు ఉచితంగా ఇవ్వచ్చు, కొన్ని సంస్థలకు యాజ్ పర్ మార్కెట్ రేటు ప్రకారం ఇవ్వచ్చు. ఇక్కడ వీళ్ళేమి ఉచితంగా ఇమ్మనలా, తక్కువకి ఇమ్మనలా, మార్కెట్ రేటు ప్రకారం ఇమ్మన్నారు. అదే వేరే యూనివర్సిటీకి ఇచ్చుంటే వైసీపీ మాట్లాడేది కాదు. కానీ గీతం యూనివర్సిటీకి ఇచ్చేటప్పటికి అది తోడల్లుడు కాబట్టి, బాలకృష్ణ అల్లుడు కాబట్టి, నారా లోకేష్కి తోడల్లుడు కాబట్టి వీళ్ళకి నొప్పిగా ఉంది. మరి బొత్స సత్యనారాయణ దోచుకున్న భూముల గురించి ఎవడు మాట్లాడతాడు? బొత్స సత్యనారాయణ కొడుకుతో పాటు కుటుంబ సభ్యులు కలిసి దాదాపుగా విజయనగరం బొబ్బులి గ్రోత్ సెంటర్లో 30 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పుడు బహిరంగ మార్కెట్లో ఎకరం రేటు ₹1,00,000 ఉంది. ఆ రోజు ఏపీఐఐసికి వీళ్ళు దరఖాస్తు చేసుకుంటే ఏపీఐఐసి బొత్స సత్యనారాయణ 30 కోట్లు కట్టమంది. 30 ఎకరాలకు 30 కోట్లు కట్టమంటే మేము అంత కట్టలేమని చెప్పి జగన్మోహన్ రెడ్డి ద్వారా చెప్పిస్తే ఎకరం 10 లక్షలకు ఫైనల్ చేశారు. కోటిని 10 లక్షలు చేశారు. అంటే 30 ఎకరాలకు 3 కోట్లు కట్టాలి. కానీ వీళ్ళు కట్టింది ఎంతో తెలుసా? 30 లక్షలే. ఆ 2,70,00,000 ఇంకా కట్టలాళ్ళు 30 లక్షలు కట్టి ఆ 30 ఎకరాలు ఇప్పుడు వాళ్ళ చేతిలో పెట్టుకుని కనీసం శంకుస్థాపన చేయాలి. అక్కడ రోజుకి 200 కిలోలీటర్ల ఇథనాల్ తయారు చేస్తాము, దాదాపుగా 235 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతాము, 200 నుంచి 300 మందికి ఉపాధి కల్పిస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు ఆ రోజు ఏపీఐఐసికి. ఈ రోజు వరకు శంకుస్థాపన కూడా చేయాల. సరే, చేయకపోవడం సంగతి పక్కన పెట్టి ₹1,00,000 విలువైన భూములు ₹1,00,000 ఎలా కొట్టేహారయ్యా? నేను ఎత్తా 10 లక్షలు నాకు ఇవ్వండి, 10 ఎకరాల భూమి, ఆ 30 ఎకరాల్లో 10 ఎకరాలు నాకు ఇవ్వండి. నేను ఎత్తా ₹1,00,000 ఏంటి, దానికి ఇంకో లక్ష వేసి ఎకరానికి 2 లక్షలు ఇస్తా, నాకు ఇవ్వండి 10 ఎకరాల భూమి. ఇస్తారా? ₹1,00,000కి ₹1,00,000కి ఏమైనా సంబంధం ఉందా? దీని గురించి ఎవడో మాట్లాడరు. గీతం యూనివర్సిటీ విషయంలో మాత్రం రాద్ధాంతం. నిన్న బొత్స చేసిన రాద్ధాంతం గురించి ఇప్పుడు ఆయన దాని గురించి మాట్లాడాల్సి వచ్చింది. చూద్దాం ఒకసారి. 30 లక్షలకే 30 ఎకరాలు జగన్ జమానాలో బొత్స కుటుంబానికి అయాచిత లబ్ధి. పెట్టని పరిశ్రమకు గ్రోత్ సెంటర్లో భూములు
అడ్డగోలుగా కేటాయించిన వైసీపీ ఇప్పుడు గీతం భూముల క్రమబద్ధీకరణపై యాగి. ప్రతిష్టాత్మకమైన గీతం యూనివర్సిటీకి భూమి ఇవ్వడాన్ని తప్పుపడుతున్న శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తాను మాత్రం ఎంచక్క ప్రభుత్వ భూములను మాత్రం సొంతం చేసుకున్నారు. పెట్టని పరిశ్రమ పేరుతో 30 కోట్ల రూపాయలు విలువైన భూమిని కేవలం 30 లక్షలకే తీసేసుకున్నారు. వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లాలోని బొబ్బులి గ్రోత్ సెంటర్లో ఇథనాల్ డిస్టిలరీ యూనిట్ పెడతామని 30 ఎకరాలు కేటాయించాలని బొత్స సత్యనారాయణ కుమారుడు అయినటువంటి సందీప్, అలాగే బొత్స సత్యనారాయణ ఇతర కుటుంబ సభ్యులైనటువంటి ఆదినారాయణ, శ్రీధరు, సతీష్ కుమార్ వీళ్ళు ఏపీఐఐసికి 2023 జూన్లో దరఖాస్తు చేశారు. వీళ్ళు ఏపీఐఐసికి చెప్పింది ఏంటంటే రోజుకి 200 కిలోలీటర్ల ఇథనాల్ తయారు చేస్తామని చెప్పారు. 235 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పారు. 200 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. బాగుంది. ఒకవేళ సరే తక్కువకి భూములు ఇచ్చినా అక్కడ ఒక 200 మందికి ఉపాధి వస్తుంది కదా అనే కోణంలో ఆలోచించవచ్చు కదా అని మీరు అనొచ్చు. ఇప్పటి వరకు శంకుస్థాపన చేయలేదు దానికి. దాదాపు 2023 జూన్ అంటే 2.5 ఏళ్ళు గడిచిపోయింది. 2.5 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పటి వరకు కనీసం అక్కడ శంకుస్థాపన కూడా చేయలే. అంటే ఇవి పరిశ్రమలు పెట్టడం కోసం తీసుకున్న భూములు కాదు, కేవలం వాళ్ళ స్వాధీనంలో కొన్ని సంవత్సరాల పాటు ఉంచుకుని ఆ తర్వాత వాటిని బ్యాంకుల్లో పెట్టి తాకట్లు పెట్టేసి లోన్లు తెచ్చేసుకుని వాళ్ళు వాడేసుకుంటారు. ఒకవేళ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలంటే అవి బ్యాంకు తాకట్లలో ఉంటాయి, అటు స్వాధీనం కూడా చేసుకోలేని పరిస్థితి. సరే చేసుకోవాలంటే అది వేరే విధంగా చేసుకోవచ్చు అనుకుంటే అది వేరే విషయం. మరి ఇక్కడ ఇన్ని మాటలు మాట్లాడిన బొత్స ఆ రోజు నీకు 30 కోట్ల రూపాయలు విలువైన భూమి 30 లక్షలకి ఎలా ఇచ్చారాయా? మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలా? ఆ రోజు నువ్వు ప్రభుత్వ ధర ప్రకారం ఎకరానికి 1 కోటి రూపాయలు చెల్లించవచ్చు కదా. ఇప్పుడు గీతం యూనివర్సిటీ ఎకరానికి మార్కెట్ ధర ఎంత ఉంటే అంత చెల్లిస్తామంటుంది. నువ్వు చెల్లించి ఉండొచ్చు కదా ఆ రోజు. నీ దగ్గర డబ్బు లేదా? బొత్స సత్యనారాయణ దగ్గర డబ్బు లేదా? మరి ఎందుకు పోనీ 3 కోట్లు చెల్లించాల్సింది 30 లక్షలు చెల్లించారు. అది కూడా చూపిస్తా చూడండి. సో 235 కోట్లు పెట్టుబడి పెడతామని 200 మందికి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. అక్కడ భూమి విలువ ఎకరం 1 కోటి ఉందని 30 కోట్లు చెల్లించాలని ఏపీఐఐసి సూచించగా తాము అంత చెల్లించలేమని ఎకరం 10 లక్షలకే ఇవ్వాలని కోరారు. నాటి సీఎం జగన్ ఆదేశాలతో వారి అడిగిన ధరకే ఇవ్వడానికి ఏర్పాటు చేశారు. అంటే ఎకరం 10 లక్షల చొప్పున 30 ఎకరాలకు 3 కోట్లు చెల్లించాలి. పోనీ తగ్గించినా 3 కోట్లు చెల్లించాలి. కానీ బొత్స సత్యనారాయణ కుటుంబం మాత్రం కేవలం 30 లక్షలే చెల్లించి భూమిని స్వాధీనం చేసుకుంటే ఆ తిరిగి 2,70,00,000 కూడా తిరిగి వాళ్ళు అడగల. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది కాబట్టి వాళ్ళు అడగల. అందులో ఇప్పటి వరకు పరిశ్రమ ఏర్పాటు చేయలేదు. అదే సమయంలో లక్షలాది మందికి విద్యా బోధన చేసి వేలాది మందికి వివిధ దేశాల్లో ఉన్నత ఉద్యోగాల్లోకి పంపిన గీతం యూనివర్సిటీ ఎప్పటి నుంచో తమ ఆధీనంలో ఉన్న 54 ఎకరాలను క్రమబద్ధీకరించాలని కోరితే బొత్స తప్పబడుతున్నారు. శాసన మండలిలో నానా యాగి చేస్తున్నారు. వాస్తవానికి ఆ గీతం విషయంలో జరిగింది ఏంటంటే కేవలం నేను చెప్పినట్టుగా లోకేష్కి తోడల్లుడు కావడం, బాలకృష్ణకు అల్లుడు కావటమే ఇక్కడ ప్రధాన సమస్య. వాస్తవానికి గీతం అధ్యక్షులుగా ఎంవివిఎస్ మూర్తి గారు ఉన్నప్పుడే ఆ భూమిని క్రమబద్ధీకరించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే సొంత కుటుంబ సభ్యులకు మేలు చేయాలని చంద్రబాబు భావిస్తే ఆనాడే గీతంకు ఆ భూములు ఇచ్చేవారు. కానీ నిబంధనలు, షరతులు, ప్రభుత్వ అవసరాలు అన్నీ చూసుకుని వాయిదా వేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూములను రాత్రికి రాత్రి 100 మంది పోలీసులు, రెవెన్యూ సిబ్బందితో ఆ బీచ్ రోడ్డును స్తంభింపజేసి తెల్లారే సదికి స్వాధీనం చేసుకుంది. గీతం యాజమాన్యం ఆ భూమిలో కంచె కూడా వేయలేదు. అనేక విద్యా సంస్థలకు భూములను తక్కువ ధరకి ఇస్తున్నారని దశాబ్ద కాలం నుంచి అడుగుతున్నట్టే తమకు ఇవ్వటం లేదని ఆ యూనివర్సిటీ విస్తరిస్తామని మరెంతో మందికి ఉపయోగపడుతుందని కోరితే ఇప్పుడు మంత్రివర్గం దాన్ని పరిశీలనలో తీసుకుంది. వాస్తవానికి ఇంకా కేటాయింపు కూడా జరగల. అంటే అసలు కనీసం శంకుస్థాపన కూడా చేయని ఒక ఫ్యాక్టరీకి బొత్స సత్యనారాయణకి ఆ భూములు కేటాయిస్తే తప్పు. ఆల్రెడీ ఏళ్ల తరబడి ఎంతోమంది విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంతో పాటు ఇప్పుడు యూనివర్సిటీని మరికొంత ఎక్స్టెండ్ చేయటం వల్ల మరికొంతమంది విద్యార్థులకు మేలు జరుగుతుందని గీతం యూనివర్సిటీ చెబితే దాన్ని తప్పుపడుతున్నారు. ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చిందంటే బొత్స సత్యనారాయణ చెప్పే నీతి సూక్తులేంటి, ఆయన చేసిన పనులేంటి. నీకు ఎకరం 1,00,000 రూపాయలకు వస్తే మాత్రం సంతోషం, కానీ ఎదుటి వ్యక్తి మార్కెట్ ధర చెల్లించాలి అన్నా కానీ దానికి ఒప్పుకోరు. అంటే వీళ్ళు దోచుకుంటేనేమో పర్లేదు, ఎదుటి వ్యక్తులు అవసరాలకు తీసుకున్నా కానీ అది తప్పే. పైగా సాక్షిలో గీతం యూనివర్సిటీ మీద విచిత్రమైన కథలు. మరి సాక్షిలో బొత్స గురించి రాయొచ్చు కదా, ఇది ఓపెన్ కదా, సీక్రెట్ కదా. ఇది 30 లక్షలు రికార్డెడ్గా 30 లక్షలు చెల్లించి 30 ఎకరాలు తీసుకున్నాడు బొబ్బిలి గ్రోత్ సెంటర్లో. నువ్వు రాయొచ్చు కదా. ఇదే టీడీపీ నేత కేటాయించి ఈరోజు సాక్షి మెయిన్ హెడ్డింగ్లో రాసేవాడు చంద్రబాబు బినామీలకు దోచిపెడుతున్నాడని రాసేవాడు. మరి జగన్ బినామీకి దోచిపెట్టాడని సాక్షిలో రాయొచ్చు కదా. బొత్స సత్యనారాయణ గురించి ఎందుకు రాయరు? మీ నాయకుడైతే సాక్షిలో రాయరా?
గీతం యూనివర్సిటీ గురించే రాస్తారా? ఇది వైసీపీ విధానం. సో గీతం యూనివర్సిటీకి భూ కేటాయింపులు అనేది నిబంధనల ప్రకారమే ఇతర యూనివర్సిటీలకు ఏ విధంగా అయితే భూములు కేటాయిస్తారో ఆ విధంగానే భూముల కేటాయింపు కోసం మంత్రివర్గం చర్చలో పెట్టింది తప్ప ఇందులో ఎటువంటిది లేదు. ఒకవేళ గీతం యూనివర్సిటీ గురించి ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే ముందు బొత్స దోచుకున్న దాని గురించి, ఇది శాంపులే, ఇలాంటివి చాలా ఉన్నాయి. బొత్స దోచుకున్నటువంటి గ్రోత్ సెంటర్లో దోచుకున్నటువంటి భూముల గురించి మాట్లాడాలి, అప్పుడు గీతం యూనివర్సిటీ గురించి మాట్లాడే అర్హత ఉంటుంది తప్ప మీరు ఆ అధికారంలో ఉండే అడ్డగోలుగా దోచేసుకుని ఈరోజు నిబంధనల ప్రకారం భూములు కేటాయించడాన్ని తప్పుపడితే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. అది విద్యార్థుల ఆ ఉపాధి అవకాశాలు కూడా దెబ్బతీసినట్టు అవుతుంది. యూనివర్సిటీని ఎక్స్టెండ్ చేయడం వల్ల లక్షలాది మంది విద్యార్థులకు ఉపయోగం కలుగుతుంది, మరి కొంతమంది విద్యావంతులు అవుతారు, మరి కొంతమంది జీవనోపాధి లభిస్తుంది. ఇవన్నీ మర్చిపోయి రాద్ధాంతం చేస్తుంది కేవలం చంద్రబాబుకి బంధువు అనే ఒక ఉద్దేశమే తప్ప ఇందులో ఎటువంటి అవినీతి గానీ స్కామ్ గానీ ఏమీ లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.